సార్ మీరు ఏం చేస్తున్నారు? నాకు ఇది అసలు నచ్చలేదు. నువ్వు ఇందులో అడ్డుగా రావద్దు. తను చిన్న అమ్మాయి, అర్థమైందా? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ వచ్చింది. అంతేకాకుండా నాతోనే ఉండిపోతుంది. వావ్, ఇది చాలా బాగుంది కదా. నేను ఇది నమ్మలేకపోతున్నాను. సరే విను, ఇది నా రూమ్, ఇది నీ రూము. నువ్వు ఏదైనా తీసి యూజ్ చేసుకోవచ్చు, నా లో దుస్తులు తప్ప. నువ్విక్కడ నిజానికి ఒక రాణి జీవితాన్ని జీవిస్తున్నా. అందుకనే నేను ఇక్కడ పిలిచాను. మనం ఇద్దరం కలిసి ఈ లోకాన్ని వెళ్దాం. బెస్ట్ ఫ్రెండ్వి. అరే అది వదిలేయ్. ఆ విలేజ్ లైఫ్ చాలా బోరింగ్. నీకు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు. ఫుల్ ఫ్రీడమ్. సరేరా, రూమ్ చూపిస్తాను పద. సరే, విలేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది? సరే. నేనా? వచ్చి కూర్చో. నీ గురించే మాట్లాడుతున్నాను. సార్కి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సార్, తిను నేనా, నా ఫ్రెండ్. ఆ రోజు మీతో చెప్పాను కదా, తను ఇదే. నైనా, రియా ఫ్రెండ్, నాకు ఫ్రెండే. చాలా అందంగా ఉన్నావు. ఈయన మిస్టర్ దర్శన్, నా గాడ్ ఫాదర్, ఇంకా ఈ ఇంటి ఓనర్. నైనా ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా షైన్ అవుతావు. రియా, నీ మీటింగ్ ఫిక్స్ అయింది. కమిషనర్ కాల్ చేశాడు. 7 PM. ఓకే సార్. తను నీకోసం వెయిట్ చేస్తుంటారు. సారీ 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 దర్శన్, సారీ. దర్శన్ కాదు, డాడీ. అరే సారీ దర్శన్, ప్లీజ్ వినబడలేదా? దర్శన్ కాదు, డాడీ అని పిలువు. ప్లీజ్ దర్శన్. నేను చెప్పేది వినవు కదూ? వద్దు దర్శన్, వద్దు దర్శన్, వద్దు వద్దు దర్శన్, వద్దు వద్దు. ఇప్పుడు చెప్పు, నీ డాడీ ఎవరు? నువ్వే డాడీ. అలారా దారికి. నేనా? నీకోసమే డ్రెస్ తీసుకొచ్చాను. ఇది ట్రై చేసి చూడు. ఇది నీకు బాగుంటుంది. వెళ్ళి చేంజ్ చేసుకో. సరే. వావ్, ఇందులో నువ్వు చాలా బాగున్నావు. నేను టర్న్ చేసి చూపించు. సరే, ఇదిగో ఇది కూడా ట్రై చేసి చూడు. వావ్, ఇందులో కూడా నువ్వు చాలా బాగున్నావు. డ్రెస్లు అన్నీ చాలా బాగున్నాయి. వీటిని అన్నిటినీ నువ్వే తీసుకో.
రియా, వినపడుతుందా? నువ్వు అక్కడ బానే ఉన్నావా? అంతా ఓకేనే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. డోర్ ఓపెన్ చెయ్యి, డోర్ ఓపెన్ చెయ్యి. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు డోర్ ఓపెన్ చేసేంత వరకు వెళ్ళను. నేను చూసుకుంటాను. అరే ఏమీ లేదు, అంతా ఓకేనే. అయితే నువ్వెందుకు నడిచావు? అరే ఈ విషయాలు నేను చెప్పలేను, అర్థం చేసుకో. ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కానీ బాయ్. రియా, నేను బయటున్నాను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను చాలా టైర్డ్గా ఉన్నాను. నిన్న రాత్రి ఏవేవో కలలు వచ్చాయి. నాకు పని దొరికింది. నేను డబ్బు సంపాదించాను. నా పేరెంట్స్కి మనీ సెండ్ చేశాను. నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి చాలా రోజులైపోయింది. కానీ నాకు ఏ జాబు దొరకలేదు. నా పేరెంట్స్కి నేనేం సమాధానం చెప్పను. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సైలెంట్ గా ఉండు. నువ్వు ఒక స్ట్రాంగ్ గర్ల్. అంతా బాగుంటుంది. స్ట్రాంగ్ గా ఉండు. కానీ నేను ఏ పనైనా చేస్తాను. కానీ నాకు ఖచ్చితంగా పని దొరకాలి. ఇలా చూడు, పని ఉంది, కానీ నువ్వు చేయగలవా? హా, నేను ఏ పనైనా సరే చేయగలను. నేను డబ్బు సంపాదించాలి. అందుకోసం ఏ పనైనా చేస్తాను. సరే, నేను దర్శన్ సార్ దగ్గర మాట్లాడతాను. కానీ ఒకవేళ నీకు ఆ ఉద్యోగం దొరికితే నువ్వు దాన్ని వదిలి వెళ్ళకూడదు. ఎందుకంటే నీకు చాలా ఫైన్ వేస్తారు. హా, నేను వదిలిపెట్టి వెళ్ళిపోను. నువ్వు నాకు పని వెతికి పెట్టు. ఏ పనైనా చేస్తాను. వెంటనే డబ్బు సంపాదించాలి. నీకు పని దొరికిందని అనుకో, సరేనా? నిజంగానా? హా. థ్యాంక్ యూ. సరే, కాఫీ తాగు. హా. రియా, నువ్వు నైనాకి మొత్తం చెప్పేశావా? అవును, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. అది ఏదైనా సరే చేస్తాను. వెరీ గుడ్. నేను చెప్పేది వింటావా? అవును. సూపర్. యువర్ హైడ్. ఈ రోజు నుండి నువ్వు నా కోసం పనిచేస్తున్నావు. కానీ సార్, మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలి కదా. మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఊరికి తాగు. చియర్స్. చియర్స్. తాగు 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 తాగు. రేపటి నుంచి నువ్వు బాగా ఎంజాయ్ చేయబోతున్నావు.
సార్ ఎలా ఉన్నింది? చాలా స్ట్రాంగ్గా ఉంది. థ్యాంక్ యూ. నేను చాలా కష్టపడి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. కష్టపడి పని చేస్తేనే మనకి అందుకు తగ్గ ఫలితం దక్కుతుంది. అరే రా, వచ్చేసావా? లాస్ట్ నైట్ చాలా బాగా చేసావు. ఎలా ఉన్నింది? నాకు గిల్టీ ఫీలింగ్గా ఉంది. అరే గిల్టీ వదిలేసి ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు? నేనది మర్చిపోయాను. నేను నిన్నేం చేశాను నాకేమీ గుర్తులేదు. అదే మంచి విషయం. అప్పుడే నువ్వు బాగా పనిచేస్తావు. అంటే అదేంటంటే నువ్వు చేసింది నిన్న నీ ఉద్యోగం. క్లయింట్ ని సాటిస్ఫైడ్ చేయాలి, ఇంకా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయాలి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు తెలుసా ఈ పనికి ఏం పేరని? అంతా నాకు తెలుసు. నేను నా ఫ్యామిలీ స్టైల్ ని ఇంప్రూవ్ చేయడానికి నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేమీ భిక్షం ఎత్తలేదే. ఇంకా దీని గురించి ఎవరు ఏమనుకున్నా నాకు ఏం దిగులేదు. కానీ ఈ పని ఒక మురికి పని. ఇది చెత్త అయినా ఇదొక ఉద్యోగం. నీకేమైనా ఆప్షన్ ఉందా? ఫ్యామిలీ గురించి కాస్త ఆలోచించి చూడు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కానీ జాబ్ దొరకలేదు. కానీ ఇక్కడ నువ్వు బాగా కూర్చొని తినచ్చు. ఇలా చూడు, నేను ఫోర్స్ చేయలేను. ఇది నీ నిర్ణయమే. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. నిన్న నువ్వు చేసిన ఉద్యోగానికి నీ అకౌంట్కి నేను 20,000 పంపించాను. కాస్త ఆలోచించి చూడు. వావ్, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. క్లయింట్ నిన్ను చూస్తే చాలా సంతోషిస్తారు. కానీ ఇది పని చేయదు. వెయిట్ చెయ్యి, నేను వస్తాను. ఇదిగో ఒక సిప్ తాగు. నువ్వు భయపడకుండా ఉండడానికి, నీ కొత్త జీవితం జీవించడానికి. నాకు తాగడం అలవాట్లేదు. నువ్వు తాగవని నాకు తెలుసు, కానీ నీ భయాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు తాగాలి. కమ్మన్ తాగు. వద్దు, నా వల్ల కాదు. తాగమంటున్నానా? తాగు. వద్దు. ఊరికే ట్రై చెయ్యి. రియా, ఆయన వచ్చినట్టున్నారు. నేను చూసొస్తాను, సరేనా? నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఓ రియా మై డార్లింగ్, హౌ యూ? మీరు నన్ను మర్చిపోయారు. అరే అదంతా లేదు, నేను నిన్నెలా మర్చిపోతా? ఆ? సరే, లోపలికి రండి. తినేనా? అవును, నా ఫ్రెండ్ నేనా. దీనికి ఇది ఫస్ట్ టైం, అందుకని చూసి కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నిదానంగానా? అది నువ్వు చెప్తున్నావా? నువ్వు మర్చిపోయావేంటి? నేనే కదా నిన్ను పిందె నుండి పూగా మార్చా. సరే, మీరు ఎంజాయ్ చేయండి, నేను బయలుదేరుతాను. ఎంజాయ్. ఏమైంది? భయంగా ఉందా? ఇక చూడు, భయపడకు. నేను నీ యొక్క అందానికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నేను ఆ అందాన్ని అనుభవిస్తాను. అలాగే నేను నీ మీద ప్రేమలో పడబోతున్నా.
మీరిద్దరూ చాలా బాగా పనిచేశారు. మీకే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి మీరే కారణం. నువ్వు చెప్పేది నిజమే, కానీ అదే చెప్పి నన్ను ఇరిటేట్ చేయకండి. ఈ పార్టీ మనం ఎంజాయ్ చేయడం కోసమే. ఫస్ట్ బాగా ఎంజాయ్ చేయండి. నేనా 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 నీకేమైంది? నేనా నేనా నీకేమైంది? నేనా లేమ్మా లే. ఏమైందమ్మా నీకు? రియా 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 తన్ని పట్టుకో. ఏమైంది నేనా? రియాని బాగా చూసుకో. దర్శన్ చూస్తే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. బాగా చూసుకో. ఇదిగో నేనా? నీకెవరు ఇలా చేశారు? ఏమైంది? నా నా లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఆగు, నేను వెళ్ళి దర్శన్ కాల్ చేస్తాను. పద. జాగ్రత్తగా కూర్చో. నీళ్ళు తాగు. జాగ్రత్తగా తాగు. నేను ఇప్పుడే వస్తాను. రియా, నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు. కానీ ఏమైంది? నేను దర్శన్ని ఒక రూమ్ లో పడేసి లాక్ చేసేసాను. ఇద్దరు బయలుదేరిపోండి. కానీ నేనా అని ఈ కండిషన్ లో ఎలా తీసుకెళ్ళాలి? దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళు. నాకేదైనా అయిందంటే మీ ఇద్దరు ఆలోచించకుండా బయలుదేరండి. మన ముగ్గురు చాలా బాధల నుంచి బయటికి వచ్చాం. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వేమనుకున్నావు? డోర్ లాక్ చేస్తే నేను బయటికి రాలేను అనుకున్నావా? నీ సంగతి తర్వాత చెప్తాను. సార్, తిన పరిస్థితి చూడండి. తను నడవలేకపోతుంది, సరిగ్గా మాట్లాడలేకపోతుంది. అయితే ఏంటి? తనేమన్నా చచ్చిందా? బ్రతికే ఉందిగా. తను విఐపి కస్టమర్. నువ్వు తను చెప్పినట్టే చెయ్యాలి. తనని నువ్వు తృప్తి పరచాల్సింది, కానీ ఆ పని చేయలేదు. నేను ఒకవేళ అలా చేసి ఉండుంటే నేను అక్కడే చచ్చిపోయి ఉండేదాన్ని. అయితే ఏంటి? సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు డబ్బు కోసం నీ ఒంటిని అమ్ముకునేదానివి. నువ్వు నాకు చెప్తున్నావా? మీరొక్కరు మాత్రమే అలాంటి పని చేస్తున్నారు. అలాగా? మీ అందరినీ నేను ఇక్కడే చంపేస్తానే. నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినాక మారుతావనుకున్నాను, కానీ నువ్వు రోజు రోజుకు పోయి వచ్చినా కానీ అసలేం మారవు. ఇక్కడ ఉన్న అమ్మాయిల జీవితం అంతా నాశనం చేసి చూసుకొని నేను అసలు ఊరుకోను. నీతో కలిసి నేను చేసిన పాపం మొత్తానికి ఈ పిల్లల్ని తప్పించుకొని పుణ్యం మన వెతుక్కుంటాను. హలో, పోలీస్ స్టేషన్.